సో యాక్చువల్లీ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. తను వెళ్తుంటే తను పిలిచి మరీ అడిగాను ఏం డౌట్ అది అంటే, మనము ఆల్రెడీ ల్యాండ్ అయ్యి స్టాప్ ఆగిపోయి ఉన్నప్పుడు ఎందుకు సౌండ్ వస్తుంది అని అడిగాను. మీకు కూడా వినిపిస్తూ ఉంటుంది ఆ సౌండ్, ఎందుకో చెప్తావా? అండి పేరు? నా పేరు ఏమొస్తుంది, నేను ఏరో ఫాల్కన్స్ వచ్చాను. ఇక్కడ ప్రాక్టికల్ కోసం వచ్చాము, మాతో పాటు నాలెడ్జ్ కోసం వచ్చారు, చూసి నేర్చుకోవడానికి, క్లాసెస్లో విన్నది కాకుండా లైవ్లో చూడడానికి. లైవ్లో చూడడానికి వచ్చాము. ఓకే ఓకే సరే, బేసికల్గా ఈ ఇంజన్ ఏంటి, ఏం నడుస్తుంది కొంచెం క్లియర్గా చెప్తావా? వీటిని ఏపీయూ అంటారు. ఏపీయూ అంటే యాక్సిలరీ పవర్ యూనిట్ అండ్ సెకండ్ వన్ జీపీయూ, గ్రౌండ్ పవర్ యూనిట్. జీపీయూ అనేది క్యాబిన్, పైలట్ ఉండే క్యాబిన్ దగ్గర ఉంటుంది. అది దాని ద్వారా ఏంటంటే మన క్యాబిన్, పైలట్ క్యాబిన్లోకి పవర్ అనేది సప్లై అవుతుంది. పవర్ ఎయిర్లైన్స్ కి ఈ ఇంజన్స్ త్రూ ఇస్తున్నారా? కింద ఉన్నది జీపీయూ, లోపల ఏపీయూ. పైలట్ కాక్పిట్ దగ్గర ఉన్నది ఏమన్నా జీపీయూ, ఇక్కడ మనకి లోపల క్యాబిన్ ప్యాసింజర్స్ కూర్చునే దానికి ఏమన్నా ఏపీయూ, అది యాక్సిలరీ పవర్ యూనిట్. సో ఫ్లైట్ ఎప్పుడైతే వచ్చి ల్యాండ్ అయ్యి మనకి ఇక్కడ పార్కింగ్ లాగుతున్నదో అప్పుడు ఫ్లైట్కి అనేది ఇంజన్స్ అన్ని ఆపేసినప్పుడు సో ఈ ఏపీయూ జీపీయూ ద్వారా ఫ్లైట్ లోపలికి అనేది పవర్ సప్లై చేస్తారు. అంటే బేసికల్గా పైన మనం ఫ్లైట్ చేస్తున్నప్పుడు కానీ ఇంజన్ త్రూ కానీ పవర్ ఉండదా? ఆటుకుంటుంది అప్పుడు సరిపోదా అది ల్యాండ్ అయి ఉన్నప్పుడు? అంటే ల్యాండ్ అయినప్పుడు ఏంటంటే ఇంజిన్స్ అన్ని ఆఫ్ చేసేస్తారు. సో దట్స్ వై ఇంజిన్ ఆఫ్ చేసినప్పుడు కూడా మరి పవర్ కావాలి కాబట్టి సో ఈ ఏపీయూ జీపీయూ దీని ద్వారా అనేది ఈ సపోర్ట్ ద్వారా మనకి పవర్ అనేది సప్లై అవుతుంది. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.